ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్న ఆధునిక ప్రపంచం చుట్టూ అందరూ తిరుగుతుంటే యావత్ ప్రపంచం భారత్లోని ప్రయాగ్రాజ్పై దృష్టి సారించింది. అత్యాధునికత ఒక ప్రక్క, అమృత బిందువులకై తాపత్రయం మరో ప్రక్క. రెండు విభిన్న కోణాలు అయినా చెప్పే సత్యం ఒక్కటే. ఆధునిక ప్రపంచం చేరవలసినది ఆ అమృత భాండంలోకే. విషయంలోకి వచ్చేద్దాం. భారత్లోని ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతున్న కుంభమేళా గురించి మనకు తెలియని ఆసక్తికర విశేషాలు ఎన్నో, తప్పక తెలుసుకోవలసిన విషయాలు ఎన్నెన్నో. అసలు కుంభమేళా ఏమిటి? ఎప్పుడు పుట్టింది? ప్రయాగ్రాజ్లోని ఎందుకు నిర్వహిస్తారు? నాగసాధువులు, అఘోరాలు, జగద్గురువులు, అధికారులు, అనధికారులు, పారిశ్రామికవేత్తలు ఒక ప్రక్క, దేశ విదేశాల నుంచి తరలి వస్తున్న భక్తులు మరో ప్రక్క. ఇందరినీ ఆకర్షిస్తున్న విషయం ఏంటో తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో మరికొందరు. అయ్యో, ఇంతమందిని ఆదరిస్తున్నా, ఆకర్షిస్తున్నా, ఆతిథ్యమిస్తున్న భారతదేశంలో పుట్టి మనం వెళ్ళలేకపోతున్నామన్న వారు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తూ అక్కడికి వెళ్ళిన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అయితే ప్రయాగ్రాజ్ వెళ్ళలేని వారు అక్కడ పుణ్యస్నానం చేసిన ఫలితాన్నిచ్చే శ్లోకం వీడియోలో చివరిలో పెడతానండి. తప్పక వీడియో చివరి వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సనాతన ధర్మం యొక్క పురాతన గ్రంథాల ప్రకారం గ్రహాల స్థానాల ఆధారంగా కుంభమేళా వివిధ ప్రాంతాల్లో జరుగుతుంది. ఇది 4 నదీ తీర్థయాత్రా ప్రదేశాల్లో సుమారు 12 సంవత్సరాలు అంటే పుష్కర కాలానికి జరుగుతూ ఉంటుంది. ప్రతి 6 సంవత్సరాలకి అర్ధ కుంభమేళాగా, 12 సంవత్సరాలకు కుంభమేళాగా, 12x12 144 సంవత్సరాలకి మహాకుంభమేళాగా జరుగుతూ భారతదేశంలోని పరమ పవిత్ర ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమ స్థలి వద్ద, హరిద్వార్లోని గంగా నది ఒడ్డున, ఉజ్జయిన్ క్షిప్రా నది ఒడ్డున, నాసిక్లోని గోదావరి నది ఒడ్డున జరుగుతూ ఉంటాయి. స్నానం, పూజ, జపం, యోగ, ధ్యానాదికాలతో కుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. మిలియన్ల కొద్దీ భక్తులు ఇక్కడ స్నానం చేస్తే మోక్షం పొందుతామన్న నమ్మకానికి బలమైన పురాణ గాథ ఉన్నది. హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేసిన సమయంలో అనేక రత్నాలు, అప్సరసలు, జంతువులు, విషం వంటి వాటితో పాటు పుట్టిన అమృతం విషయంలో దేవదానవుల మధ్య వివాదం తలెత్తింది. ఆ సమయంలో జరిగిన ఘర్షణలో కొన్ని అమృత బిందువులు భూమి మీద 4 ప్రాంతాల్లో పడ్డాయి. ఆ అమృత బిందువులు పడ్డ 4 ప్రదేశాలు అంటే ప్రయాగ్రాజ్, ఉజ్జయిన్, హరిద్వార్, నాసిక్ ప్రాంతాల్లో ఈ కుంభం నిర్వహిస్తారు. ఈ కుంభమేళా గురించిన ప్రస్తావన రామాయణ, మహాభారత కాలాల్లో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. బృహస్పతి, సూర్యచంద్రుల కలయికని బట్టి కుంభమేళా ఈ 4 పవిత్ర ప్రదేశాల్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ సమయంలోనే లక్షలాదిగా కనపడే అఘోరాలు, అఘోరీలు, నాగసాధువులు, వీరి మీదే అందరి దృష్టి ఉంటుంది. ప్రాపంచిక అనుబంధాలకు దూరంగా శ్మశాన వాటికలు లేదా రహస్య ప్రదేశాల్లో నివసించే వీరు జీవితకాలం తపస్సు చేస్తారు. యోగ, మంత్ర, తంత్ర సాధనలు చేసే వీరిది ఒక రహస్య సంప్రదాయం. కొందరు నగ్నంగా, కొందరు పరిమిత దుస్తుల్లో, కొందరు ఒంటి నిండా విభూది ధరించి చిత్ర విచిత్రంగా కనపడే వీరు అందరూ అనుకున్నట్లుగా సామాన్యులు కారు. వీరు మత రక్షకులు. 8వ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్యులు ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారు. క్రమశిక్షణ, కఠినమైన తపస్సుతో వ్యవస్థీకృత జీవితాన్ని గడిపే వీరు ఒక్క మాటలో చెప్పాలంటే బాహ్యంగా ధర్మధారులుగా ఉన్న అంతరంగంగా వీరు భారతదేశానికి శస్త్రధారులుగా అంటే ఇండియన్ ఆర్మీగా వీరిని చెప్తారు. అస్త్ర శస్త్ర విద్యలలో నైపుణ్యత సాధించిన వారు. ఈ రహస్యం తెలియక మనలో కొందరు వారిని పిచ్చివారిగా భావించి హాస్యాస్పదం చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ కుంభమేళా సమయంలో వారు ఇక్కడికి రావడానికి కారణం ఇక్కడ అమృత స్నానం చేసి వారి యోగాభ్యాసాన్ని, ధ్యాన మంత్రానుష్ఠానాన్ని పటిష్టం చేసుకోవడం కొరకు. ఇప్పుడు కుంభమేళా సమయంలో ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోయి మోక్షం వస్తుందని ఆధ్యాత్మికవేత్తలు భావిస్తే, అమృతమయమైన నదిలో బృహస్పతి గమనంతో
గ్రహాల మార్పుతో మారిన వాతావరణంలో నీటిలో అనేక ఔషధ గుణాలు ప్రవేశించి ఆ నీరు అమృతమయంగా మారి మనకి ఆరోగ్యం ప్రసాదిస్తుందని మన రహస్య విజ్ఞాన శాస్త్రం తెలియచేస్తోంది. అత్యధిక సాంద్రతతో భక్తులు వచ్చేసి గడిపే ఈ సమయంలో అంత ఆరోగ్యంతో అందరూ తిరిగి రాగలగడం వెనుక ఆ నీటిలోని అమృతతత్వం కాకపోతే మరేమిటి? అదే మన సనాతనం, అదే మన హిందూ ధర్మం. అవకాశం, ఆరోగ్యం, ఆర్థిక పుష్టి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మహాకుంభమేళాల్లో పాల్గొనండి. అవకాశం లేనివారు మన ఇంట్లోనే నేను ఇప్పుడు చెప్పే శ్లోకం పఠిస్తూ స్నానం చేసిన స్నాన ఫలితం సిద్ధిస్తుందని పెద్దలు వివరించారు. త్రివేణి మాధవం సోమం భరద్వాజంచ వాసుకిం వందే క్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం అంటూ స్నాన ఫలితాన్ని పొంది మనకు తెలిసిన ఎవరైనా ప్రయాగ వెళ్ళిన వారు అక్కడ నుంచి నీటిని తెచ్చినట్లయితే ఆ నీరు మన స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేసిన అదే ఫలితాన్ని పొందవచ్చని పెద్దలు నిర్ణయించారు. అయితే కొన్ని ప్రత్యేక దినాలలో స్నానం చేస్తే కొన్ని కోట్ల రెట్ల ఫలితం వస్తుందని కూడా మనము ఈ మధ్య న్యూస్లో చూస్తున్నాము. ఆ రోజుల్లో కొన్ని కోట్ల మంది వస్తారని అంచనా కాబట్టి అక్కడికి వెళ్ళేవారు ఆ తేదీలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణం పెట్టుకుంటే మంచిది. క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రయాణం మరో రోజు పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం. లేదంటే పుణ్యం మాట అటుంచి ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.